సో, అలా అంచెలంచెలుగా వీళ్ళిద్దరూ ప్రేమలో పడిపోయి తల్లిదండ్రులను ఒప్పించుకొని వివాహం చేసుకున్నారు. ఆవిడకు బిజినెస్ అంటే చాలా ఇష్టము. తను ఫ్యాషన్ డిజైన్‌లో కూడా చేసింది. తను ఓన్ బ్రాండ్‌గా తన బట్టలను బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. తను యూకేలో ఇప్పుడు క్వీన్ యొక్క ఆస్తికి సమానంగా అంతకంటే దాదాపు ఎక్కువగా తన ఆస్తులను కలిగి ఉన్నది. రిషి సునక్ గారు మామూలు మధ్య తరగతి నుండి తనకు చిన్నప్పటి నుండి చదువంటే చాలా ఇష్టము. సో, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. తర్వాత స్కాలర్‌షిప్‌తో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. అలా వీళ్ళిద్దరికి బిజినెసు అయిన, పాలిటిక్స్ అన్న ఇంట్రెస్ట్ ఉండడం వలన యూకే ప్రైమ్ మినిస్టర్ వరకు ఎదిగారు. ఆవిడ తన భర్తను అలా తీర్చిదిద్దింది. ఇక్కడ మీకొక ఇంకొక విషయం ఏంటి చెప్పాలంటే, మనం అనుకుంటాము ఆడవారికి ముఖ్యంగా భార్యకి ఏముందిలే అంతా భర్త చేసుకుంటారని. అలా కాదు ఇక్కడ. ఇక్కడ ఈ వీళ్ళు